కొత్త నిబంధన గ్రంథం 4 భాగాలుగా విభజింపబడెను. ఈ భాగంలో సువార్తలు, యేసుక్రీస్తు జీవితం, అపోస్తుల కార్యాలు, ప్రారంభ క్రైస్తవ సంఘము, పత్రికలు, అపోస్తులు రాసిన లేఖలు మరియు ప్రకటన గ్రంథం వంటివి ఉంటాయి. యేసుక్రీస్తు జీవిత చరిత్ర: మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త. ఈ సువార్తల్లో మనం యేసు ప్రభు జీవిత చరిత్రను గురించి చదవగలం. సంఘ చరిత్ర: అపోస్తుల కార్యాలు, అపోస్తులైన పౌలు రాసిన పత్రికలు, రోమియోలకు రాసిన పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, కొరింథీయులకు రాసిన రెండో పత్రిక, గలతీయులకు రాసిన పత్రిక, ఎఫెసీయులకు రాసిన పత్రిక, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక, కొలస్సీయులకు రాసిన పత్రిక, థెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక, థెస్సలోనికలకు రాసిన రెండో పత్రిక, తిమోతికి రాసిన మొదటి పత్రిక, తిమోతికి రాసిన రెండో పత్రిక, తీతుకు రాసిన పత్రిక, ఫిలెమోనుకు రాసిన పత్రిక, హెబ్రీలకు రాసిన పత్రిక, యాకోబు రాసిన పత్రిక, పేతురు రాసిన మొదటి పత్రిక, పేతురు రాసిన రెండో పత్రిక, యోహాను రాసిన మొదటి పత్రిక, యోహాను రాసిన రెండో పత్రిక, యోహాను రాసిన మూడో పత్రిక, యోధా రాసిన పత్రిక. దీనిలో పత్రికల గురించి మనం చూడగలం. అంత్యకాల ప్రవచనాలు: చివరి దినాల్లో యోహానుచే మనకి తెలియపరచబడిన ప్రవచనాలు. యోహాను రాసిన ప్రకటన గ్రంథం. ఈ 4 భాగాల్లో మనం కొత్త నిబంధన గ్రంథం యొక్క 4 విభజనల గురించి మనం చదవగలం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.